అర్జున, మా ఈ చిత్ర నిర్మాణానికి సహకరించిన మా పెదనాన్నగారు అయినటువంటి పచ్చల శ్రీనివాసరావు గారికి, అలాగే సాదినేని అశోక్ గారికి మరియు మా కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అమ్మా, కరెంటు పోయింది. ఓ మంచి కథ చెప్పచ్చుగా? హరి, నాకు పనుందమ్మా. తాతయ్యని అడుగు, తాతయ్య మంచి మంచి కథలు చెప్తాడు. అరే డ్రామా, నేను కథ చెబుతాను. సరే చెప్పు తాతయ్య. అనగనగా ఒక రాజు. తాతయ్య, నేనేమన్నా చిన్నపిల్లోడిని అనుకున్నావా? ఛత్రపతి శివాజీ, హరిసింగ్ నాల్వా, మహారాణా ప్రతాప్ లాంటి నిజమైన కథలే ఉంటే చెప్పు తాతయ్య. రామాపురం అనే ఊళ్ళో ఒక పాస్టర్. తండ్రి, పరలోకమందున్న నా తండ్రి, నా మీద దయచూపుడి. ఈ దినం శుభప్రదమవుగాక. పిత్ర పుత్ర పవిత్ర నామమున ఆమేన్. ఈరోజు నా రాశిఫలం ఎలా ఉందో చూద్దాం. మీ జీవితంలో పెనుమార్పు రాబోతుంది. మీ జీవితం అత్యున్నతంగా మారుతుంది. అంటే నాకు గొప్ప అదృష్టం పట్టబోతుందన్నమాట ఈరోజు. అబ్బో, మాటల్లోనూ ఫోన్ వచ్చిందే, మంచి శుభశకునమే. హలో, ప్రైజ్ ద లార్డ్ మరణాత. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగానే మా ఏరియాలో ఒక కుటుంబాన్ని చూశాను. వాళ్ళని గనక మన మతం మార్చగలిగితే క్రిస్మస్ కి ఒక పెద్ద దాత దొరికినట్టే. ఆ దేవుని కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది మరణాత. సరే గాని, చాలా రోజుల నుంచి చర్చికే రావట్లేదమ్మా? కుదరట్లేదు పాస్టర్ గారు, ఇంట్లో తమ్ముడు పెళ్లి. సరే తల్లి, ఆ యొక్క కుటుంబాన్ని నేను వెళ్ళి దేవుడి యొక్క ఆశీర్వాదం కొరకు మాట్లాడి వచ్చేదను. త్వరగా వెళ్ళండి పాస్టర్ గారు. ఆ దేవుని యొక్క కృప నీ మీద ఎల్లప్పుడూ ఉండునుగా. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్ గారు. సరే తల్లి. మరణాత చెప్పింది కరెక్టే. వీళ్ళని ఒక్కల మతం మారిస్తే మన లైఫ్ సెటిల్ అయినట్టే. సెట్ అండ్ సెట్ చేయాలి. అమ్మా, ఎవరైనా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్ అమ్మా. మీరు పాస్టర్ గారా అండి? అవునమ్మా, నేను దైవజనుని తల్లి. మీ పెద్దవాళ్ళతో మాట్లాడటానికి వచ్చాను. అవునా, రండి. పెద్దయ్య, ఆరోగ్యం బాగుందండి? ఏదో రకంగా పర్వాలేదు, దేవుడి దయ వల్ల. కూర్చోండి. మీరు చాలా అదృష్టవంతులండి. ఈ వయసులో కూడా హాయిగా నడవగలుగుతూ, తినగలుగుతూ, మనవడు మనవరాలతో చక్కగా జీవితాన్ని ఆనందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు పొంది ఉన్నారు. అంటే ఆ దేవుని యొక్క కృపా కనికరము మీపై ఎల్లప్పుడూ ఉన్నట్లే. మీ మనవరాలకి గొప్ప ఉద్యోగము వచ్చింది అంటే దీనికి కూడా ఆ దేవుని యొక్క దయ మీపై ఉన్నట్లే. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన సేవకే దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకనే మీ కొరకే నన్ను పంపించాడు. ఆహా, అంటే ఎవరో? ఆ పరమశివుడా, విష్ణువా, ఆ జగన్నాటక సూత్రధారైనటువంటి కృష్ణుడా? కాదండి, సర్వలోక సృష్టికర్త, అందరికీ తండ్రి అయినా యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువండి. నాకైతే బైబిల్ మీద అంత అవగాహన లేదు. మా మనోడు బయటికెళ్ళాడు, వాడికైతే ఈ బైబిలు వాటిపైన అవగాహన ఉంది. వస్తాడు, కూర్చోండి.
అమ్మా, అన్నయ్య రావటానికి ఎంతసేపు పడుతుందమ్మా? వచ్చేసాడండి మా అన్నయ్య. ఈయన్నెక్కడో చూసినట్టుందే. మన్నాత చెప్పింది ఈళ్ళేనా? ఇతను చూస్తే వ్యవహారం మీద తేడాగానే ఉంది. నమస్కారం పాస్టర్ గారు. ప్రైజ్ ద లార్డ్. ఇందులేగా మన దారిలోకి తెచ్చుకుందాం. పేద లార్డ్ పాస్టర్ గారు, ఏంటండి ఇలా వచ్చారు? చెప్పండి. ఏమీ లేదండి, నిన్న రాత్రి యేసుప్రభు నా కల్లోకి వచ్చారు. వచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడి సేవకై వాడుకోవాలనుకుంటున్నారు. ఆ దేవుని చల్లని దీవెన వలన మీ చెల్లెలకి చక్కని ఉద్యోగము, మీ తాతగారికి ఉన్నతమైన కీర్తి ప్రతిష్టలతో పాటు ఆరోగ్యం అభివృద్ధి చెంది ఉన్నారు. అలాగే ఆయన మిమ్మల్ని తన సేవకి వాడుకోవాలని అనుకుంటున్నానని నాతో చెప్పి నన్ను పంపించి ఉన్నారండి. అవునా పాస్టర్ గారు? అంతేకాదండి, ప్రపంచంలో ఎంతో ధనిక దేశాలైనటువంటి అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి ఎన్నో దేశాలు ఈ యొక్క యేసుప్రభు యొక్క దీవెనల వల్ల ఆశీర్వదించబడి అత్యున్నత స్థానంలో ఉన్నారు. అలాగే వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి ఆశీర్వదించబడి ఉన్నారు. మిమ్మల్ని కూడా ఆశీర్వదించటానికి నన్ను పంపించారండి. సరే అండి పాస్టర్ గారు, నాకు మీ గురించి కానీ మీ బైబిల్ గురించి కానీ అంతగా తెలియదు. ఒక చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. పాస్టర్ గారండి, తెలుగు బైబిలు, హిందీ బైబిలు, ఇంగ్లీష్ బైబిల్ ఒకటే అంటారా? ఈడేంటి ఇదే తేడాగా ఉందే, ఇలా అడుగుతున్నాడు. ఒకటేనండి. ఆయా భాషలను బట్టి బైబిల్స్లో అనువదిస్తూ ఉంటారు కాబట్టి బైబిల్స్లో ఉండే విషయం కూడా ఒకటేనండి. కొన్ని బైబిల్స్లో సరళమైన భాష ఉంటుంది, కొన్ని బైబిల్స్లో పూర్వపదాలు వాడి కొంచెం కఠినతనంగా ఉండవచ్చు. కానీ బైబిల్స్లో ఉన్నటువంటి విషయం మాత్రం ఒకటేనండి. పెద్దవాళ్ళు మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని అడుగుతారు. ఇప్పటి వాళ్ళు అడగాల్సి వస్తే మీ యొక్క హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారు. ఇలాంటి వ్యత్యాసాలు తప్ప ఇంకేం లేదండి. అంతెందుకండి, ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏంటో తెలుసా అండి? బైబిల్ అండి. మరి అలాంటి బైబిల్లో వ్యత్యాసాలుంటాయంటే ఎలా నమ్ముతారండి? అవునా అండి పాస్టర్ గారు? ఇంతకీ మీ చేతిలో ఉన్న బైబిల్ అనేది అనువాదమా లేకపోతే రీమేకా అండి? అదేంటండి వీడు అలా అడిగారు? ఏదైనా ఒక భాష నుండి ఇంకో భాషలోకి అనువాదం చేస్తారు, కానీ సినిమాలాగా రీమేక్ చేస్తారా? బైబిల్ అనేది హీబ్రూ, లాటిన్, పర్షియన్ భాషల నుండి అనేక ఇతర భాషల్లోకి అనువాదం చేయబడింది. ఆహా, అవునా పాస్టర్ గారు? ఇందాకేదో దేవుడు అన్నారు కదా, ఇంతకీ మీ బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి దేవుడి పేరేంటండి? ఆయన పేరు సర్వసృష్టికర్త అయిన యెహోవా అండి. ఇదిగో చూడండి, బైబిల్లో లేవీకాండం 18:4 మీ దేవున్నగు యెహోవాను అని యెహోవా తన పేరుని చెప్పుకున్నాడండి. లేవీకాండము 19:12 నా నామమును బట్టి అబద్ధప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమున అపవిత్రపరచకూడదు, నేను నీ యెహోవాను. నిర్గమకాండం 3:15 6:3లో దేవుడు తన పేరుని యెహోవా అని చెప్పుకున్నాడండి. అలాగే ఇర్మియా 32:27లో నేను యెహోవా సర్వ శరీరులకు దేవుణ్ణని చెప్పుకున్నాడండి. అలాగే ఏషియా 45:5 నేను యెహోవాను, మరి ఏ ఇతర దేవుడు లేడు అని చెప్పుకున్నాడండి. అలా ఎందుకు చెప్పాడో తెలుసా అండి? అనేక మంది వాళ్ళ ధైర్యం కొరకు విగ్రహాలను చేసుకొని పూజిస్తూ ఉంటారండి. అటువంటి వారి కోసం చెప్పారండి. అలాగే తన పేరు యెహోవా అని
ఇంకా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడండి. అంటే మీరు చెబుతున్న ఈ బైబిల్లో ఉన్న దేవుణ్ణి రాముడు, కృష్ణుడు, విష్ణువు అని పిలిస్తే పలకడనమాట. లేదండి, లేదు. ఆయన తన పేరుని యెహోవా అని చెప్పుకున్నాడు. ఆయన పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతారు. చూడండి హేమకాంత్ గారు, మీ నాన్నగారు మిమ్మల్ని హేమకాంత్ అని పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతారు. అంతేగాని రామ, కృష్ణ, నరేష్, హరి అని పిలిస్తే పలుకుతారా? అలాగే సర్వ సృష్టికర్త అయిన యెహోవా ఆయన పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతారు. మన కష్టాలు వింటారు, మన కష్టాలు తీరుస్తారు. ఇంతకీ మీరేం చదువుకున్నారండి? నేను MBA చేశానండి. తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. తరువాత ఆ దేవుని పిలుపు మేరకు ఆయన సేవ చేసుకోవటానికి వచ్చానండి. తెలుగు బైబిల్లో, హిందీ బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో కూడా యెహోవా అనే పేరు ఇలాగే ఉంటుందా పాస్టర్ గారు? తెలుగు, హిందీ బైబిల్స్లో యెహోవానే ఉంటుందండి. అయితే ఇంగ్లీష్లో మాత్రం యా బదులు జా చేర్చబడి జెహోవా అని ఉంటుందండి. అంతేనండి తేడా. మిగతా బైబిల్ అన్నీ ఒకే రకంగా ఉంటాయండి. పాస్టర్ గారండి, మీరు ఇంగ్లీష్ బైబిల్ ఎన్నిసార్లు చదివారండి? ఇంగ్లీష్లో కూడా నేను బైబిల్ ఎన్నోసార్లు చదివాను సార్. పాస్టర్ గారు, నిజంగా మీరు ఇంగ్లీష్ బైబిల్ చదివారా? చదివాని చెప్పాను కదండి. యెహోవా అనే పదాన్ని ఒక 100 సార్లు ఎన్నిసార్లు చూపించవచ్చా? నాకే తెలీదు. 1000 సార్లు చూపించవచ్చా? 1,00,000 సార్లు చూపించవచ్చా? అంటే తెలుగు బైబిల్లో ఎన్ని సందర్భాల్లో ఆ పదం వచ్చిందో దాదాపు ఇంగ్లీష్ బైబిల్లో చూపించొచ్చు క్రాంతి గారు. అంటే తెలుగు బైబిల్లో 5,000 సార్లు ఉంటే సుమారుగా అటూ ఇటుగా 4,500 కాడ నుంచి 5,000 చిల్లర తీసుకోవచ్చు అంటారు మీ లెక్క అయితే. తెలుగులో ఎన్నిసార్లు యెహోవా అని పదం వచ్చిందో ఇంచుమించుగా అన్నిసార్లు ఇంగ్లీష్లో కూడా ఇంగ్లీష్ బైబిల్లో జెహోవా అని వస్తుంది. తెలుగు బైబిల్లోనే 5,760 సందర్భాల్లో యెహోవా అనే పదం వాడారు. ఇంగ్లీష్ బైబిల్లో కేవలం 7 సందర్భాల్లో మాత్రమే వాడారు. 5,765లో 10% అంటే కనీసం 500 సందర్భాలు లేవు. కాదు అనుకున్నా 1% అనుకుంటే 50 సందర్భాలన్నా ఉన్నాయా అనుకుంటే అవి లేవు. ఒక్క తెలుగు బైబిలు యెజెస్కేల్లోనే 37 సందర్భాల్లో నేను యెహోవా అని చెప్పుకున్నాడు. కనీసం దాంట్లో 3వ వంతైనా మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూపించగలరా? ఇంగ్లీష్ బైబిల్లో 7 సందర్భాలు, తెలుగు బైబిల్లో 5,760 సందర్భాలు. దీన్ని బట్టి చూస్తే అర్థం కావట్లేదా? మీ తెలుగు బైబిల్ అనేది అనువదించారనుకోవాలా, రీమేక్ చేశారనుకోవాలా, లేకపోతే దీనిని కల్పించి రాశారనుకోవాలా? ఇదిగోండి బైబిల్. ఇందాక మీరు ఏదో నిర్గమకాండం, లేవిస్కాండం, ఎజిస్కేల్ కదా, కనీసం దీనిలో మీరు చెప్పిన సందర్భాలు ఒక్కటన్నా చూపించగలరా ఇంగ్లీష్ బైబిల్లో? మరి ఇన్ని సందర్భాలు తెలుగు బైబిల్ ఎందుకు గురించి రాశారో మీరు చెప్పగలరా? అది ఎలా చెప్పగలమండి? దైవ గ్రంథంలో ఏముంది అది చెప్పగలం, కానీ ఇలాంటివన్నీ ఎలా చెప్పగలం? సరే చెప్తా వినండి పాస్టర్ గారు. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అనేది తెలుగులోకి అనువదించలేదు. ఇక్కడ ఉన్న విధి విధానాలకు అనుగుణంగా రీమేక్ చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ సువిశాల భారతదేశంలో ఉదయం నిద్రలేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా దైవంతో మమేకమై దైవనామస్మరణ చేస్తూనే ఉంటారు ఇక్కడున్న ప్రజలు. దాన్ని గమనించారు కాబట్టే దీనికి అనుగుణంగా మీరు మీ బైబిల్లో దేవుడి యొక్క నామస్మరణ చేయించాలని చెప్పి కేవలం ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న ఏడిటిని తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి ఇన్నిసార్లు రాశారంటే దీనిని కల్పిత గ్రంథం అనుకోవాలా, కల్పించి రాసుకున్న గ్రంథం అనుకోవాలా? ఇంకొక మాట చెప్పమంటారా? అసలు మీ క్రైస్తవానికి ఒక పద్ధతి, ఆచారం అనేది ఉందా? లేదు కాక లేదు. ఏ దేశం పోతే ఆ దేశ సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా మీ పద్ధతులు, ఆచార వ్యవహారం మారుతూ ఉంటాయి. మీకు పాపభీతి అనేది ఉందా? కనీసం పుణ్యం అనేది ఎలా వస్తుందో తెలుసా? పోయి ఇడికి దొరికానేంటి? పుణ్యం అనే పదాన్ని చూపించమంటే నోరు మెదపలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి బైబిలు దేవుడైనటువంటి యెహోవా పేరు నిజమేనా? నిజంగా ఆ పేరుందా? అవునండి, నేను చెప్పేది అక్షర సత్యం. ఈ సర్వ సృష్టికర్త పేరు యెహోవానే. మీరు చెప్పేది తప్పండి పాస్టర్ గారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అన్నా మా పాస్టర్ గారు ఇక్కడే ఉంటా అన్నారు, మీరేమన్నా చూసారా? ఓహో, పాస్టర్ గారు శిష్యుడువా? దాదా వచ్చి కూర్చో. ఆహా,
పాస్టర్ గారు శిష్యుడిగానే ఇప్పుడు ఇలా ఉంటే రేపు నేను ఫ్యూచర్లో పాస్టర్ అయినాక మామూలుగా ఉండదు మరి పరిస్థితి. అబ్బాయ్ ఈ ఏరియా కొత్త అనుకుంటా. అవునండి. అబ్బాయ్ ఫాస్ట్ గారు శిష్యుడు వచ్చాడు, వేడివేడిగా బజ్జీయో పునుగో ఆ రెండు ఎత్తురా. బాబు ఏం పేరు నీ పేరు? అమనోను. బాబు మీ నాన్నగారి పేరేంటి? దావీదు. హే సేమ్ టు సేమ్ తండ్రి కొడుకు పేర్లు. తండ్రి ఏమో పనోడు భార్యని, కొడుకేమో పినతల్లిని. భలే ఉన్నారే. వీళ్ళు తెలుసు అన్నారు తెలియకన్నారా? అంటే బైబిల్ గురించి నీకు ఒక మాట చెప్పమంటావా? ఊరే ఉత్తముడైతే దావీదు వేశాడు దరువు. బైబిల్ గురించి చెప్పి నువ్వు మాకు ఏమాకు చెవులో పువ్వు. నా పరిస్థితి ఇలా ఉంటే లోపల మరి మా పాస్టర్ గారి పరిస్థితి ఇంకెలా ఉందో. ఇవన్నీ ఏంటో తెలుసా పాస్టర్ గారు? నాకేం తెలుసండి, అవేవో గ్రంథాలు పుస్తకాలు అనుకుంటా. ఇవి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వివిధ భాషల్లో వివిధ రకాలుగా అందుబాటులో ఉన్న బైబిళ్ళు పాస్టర్ గారు. ఇదేమిటో తెలుసా? ఇది ఆర్థడాక్స్ జూయిష్ బైబిల్. ఇందులో నువ్వు చెబుతున్నటువంటి బైబిల్ దేవుడి పేరు ఏమిటో తెలుసా? అషేం పాస్టర్ గారు. నువ్వు చెప్పినటువంటి అబ్రహాం, ఈసాక్, యాకోబ్ లాంటి పేర్లు ఇందులో కనిపించవు పాస్టర్ గారు. అబ్రహాం కాస్త అబ్రక్ అయిపోయాడు, ఈసాక్ కాస్త ఎచ్చక్ అయిపోయాడు, యాకోబు కాస్త యాకోబ్ అయిపోయాడు. దీన్ని బట్టి చూస్తే మీరు చెబుతున్న తెలుగు బైబిల్లో ఉన్న పేర్లు కూడా నిజమైన పేర్లు కాదని తెలిసిపోతుంది పాస్టర్ గారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రకాలుగా ఉన్న పేర్లు, ఇన్ని రకాలుగా అస్తవ్యస్తాలుగా రచించబడ్డ బైబిల్ అనేది నిజమంటారా, నిజమని నమ్మమంటారా? ఇకపోతే ఈ బైబిల్ ఏంటో తెలుసా పాస్టర్ గారు? మీ యూదుల దేవుడు యూదుల కోసం రాయించిన కంప్లీట్ జూయిష్ బైబిల్ ఇది. ఇందులో నువ్వు చెబుతున్నటువంటి బైబిల్ దేవుడి పేరు ఏమిటో తెలుసా? యుద్ధ్ యహ్ వేవ్ యహ్ అని ఉంది. అలాగే ఆయన అడోనై అని కూడా చెప్పుకున్నాడు. మీ యూదుల దేవుడు యూదుల 2 బైబిల్లో కూడా ఆయన యెహోవాని చెప్పుకోలేదు కదా పాస్టర్ గారు. ఇప్పుడు మీరు చెబుతున్న యెహోవాని ఏమనుకోవాలి? అది కల్పన పేరు అనుకోవాలా, నిజమైన యూదుల దేవుడి పేరు అనుకోవాలా? అంటే అర్థం చెప్పమంటారా? అనేక సందర్భాల్లో అనేక కాలాల్లో మార్పు చేర్పులకు ఏర్పులకు గురి అయి వచ్చిన గ్రంథమే ఈ బైబిల్ పాస్టర్ గారు. ఒకదానికి మరొక దానితో పొంతన ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు మీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూనే ఉన్నారు పాస్టర్ గారు. లేకపోతే దైవ గ్రంథం పేరుతో చేస్తున్న అసత్య గ్రంథం అనాలా? చెప్పండి పాస్టర్ గారు. ఇవి కాకుండా నాకు తెలియకుండా ఎన్ని రకాల బైబిల్ అందుబాటులో ఉన్నాయో మీకు తెలుసా పాస్టర్ గారు? ఇన్ని బైబిల్లో ఇన్ని రకాలుగానే ఉంటే పాస్టర్ గారు మీరు చెబుతున్నట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి 6 రకాల బైబిల్లో మాత్రమే యెహోవా అనే పేరు ప్రస్తావన జరిగింది. ఇక మిగిలిన 10 రకాల బైబిల్లో యహ్వే అనే పేరు ప్రస్తావన జరిగింది. ఇక చూస్తే 22 రకాల బైబిళ్ల పైన మీరు చెప్పినటువంటి బైబిల్ దేవుడి ప్రస్తావన జరగకుండా ఓన్లీ ద గాడ్ అనే పదాన్ని మాత్రమే వాడడం జరిగింది. అలాగే ఇక 16 రకాల బైబిల్లో చూసుకుంటే అనేక రకాలుగా అనేక విధాలుగా ఉంది. పాస్టర్ గారు ఇటు చూడండి, ఈజీ టు రీడ్ వర్షన్ బైబిల్, అలాగే ఎవాంజలికల్ హెరిటేజ్ వర్షన్ బైబిల్, న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్. ఈ 3 బైబిల్ వచ్చేసరికి నువ్వు చెప్తున్నటువంటి దేవుడి పేరేంటో తెలుసా? యహ్. అలాగే జూబ్లీ 2000 వర్షన్ బైబిల్లోకి వచ్చేసరికి జహ్గా మారింది నీ యొక్క బైబిల్ దేవుడి పేరు. 6 రకాల నూతన నిబంధన గురించి చెప్పిన బైబిళ్ళు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎక్కడ కూడా నువ్వు చెబుతున్నటువంటి యెహోవా గురించి యెహోవా ప్రస్తావన జరగలేదు. కనీసం యెహోవా గురించి ఒక్క పదం ఉండదు. కేవలం యేసు గురించి, యేసు శిష్యుల గురించి, యేసు చేసిన మహత్యాల గురించి, అలాగే యేసు గురించి గొప్పగా చెప్పిన వాక్యాలే తప్ప ఒక్క పాయింట్ దొరకదు పాస్టర్ గారు. అంటే ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ 6 బైబిళ్లలో నువ్వు చెబుతున్నటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా ఎప్పుడో గాలి కొట్టుకుపోయాడు పాస్టర్ గారు. నువ్వు చెప్పినట్లుగానే బైబుల్ దేవుడనే అటువంటి వాడి పేరు అడోనైనా, ఇలుహుదియానా, యహ్వేనా, జహ, యహ, యుద్ యహ్వే వహ్ ఏమనుకోవాలి? షహేమా, అషేమా ఏమనుకోవాలి? నువ్వు చెప్పినట్లుగానే ఆ పేర్లో ఏది నిజం అనుకోవాలి? ఏది అసలైన పేరు? నువ్వు చెప్తున్నట్లుగానే
భారతదేశంలో 190% మంది క్రైస్తవులు యెహోవా యెహోవా అని పిలుస్తున్నారు. నీ బైబిల్లో ఉన్న దేవుడు ఎంచుకున్నది యూదులను. మరి యూదుల బైబిల్లోకి వచ్చేసరికి ఆయన పేరు అషేమ్. అలాగే యుద్ధు యహ్వేవ్ యహ్ అని ఉంది. ఆయన్ని పేరు గాని పేరుతో పూజిస్తే అన్య దేవతల ఆరాధన కిందకి తీసుకోడా? మిమ్మల్ని యెహోవా క్షమిస్తాడా? నిత్య నరకంలో వేయకుండా ఉంటాడా? ఆయన పేరు కాకుండా ఇతర దేవుళ్ళ పేర్లు ప్రస్తావన చేశారు కాబట్టి అనేక సార్లు అనేక వందల వేల మందిని మతం మార్చిన నువ్వన్నా స్వర్గానికి వెళ్తావా? నీతో పాటు మతం మార్చిన వాళ్ళు ఒక్కళ్ళన్నా స్వర్గానికి వెళ్తారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలవా? అలాగే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న దైవ గ్రంథమే బైబిల్ అన్నారు. అక్కడున్నటువంటి అన్ని రకాల బైబిల్లో ప్రపంచవ్యాప్తంగా ఏ బైబిల్ అత్యధికంగా అమ్ముడవుతుందో మీరు చెప్పగలరా? నేను ప్రస్తావన చేయనటువంటి ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ఎన్నున్నాయో మీకు తెలుసా? నీగ్రో బైబిల్ అనే దాని గురించి మీకు తెలుసా? బానిసత్వాన్ని పెంచి పోషించి బానిసలుగా బతకండి, బానిసలుగా చావండి అంటూ అలా చస్తేనే స్వర్గం వచ్చిద్ది అని చెప్పిన నీగ్రో బైబిల్ ఎప్పుడైనా మీరు చదివారా? నీగ్రో బైబిల్ని దైవ గ్రంథంగా నువ్వు అంగీకరిస్తావా? కొన్ని గ్రామాల్లో బానిస సంఖ్యలు పెంచాలి, బానిస బతుకులు పోవాలి అని నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడే వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పగలరా? తప్పు తప్పు, బానిసలుగా బతకండి, బానిసలుగా చావండి, బానిసలుగా చస్తేనే మీకు స్వర్గం వచ్చిద్ది, చేస్తుంది తప్పు కాదు, బానిస బతుకు అనేది అత్యున్నతమైనదని మీరు చెప్తారా? మీరు అంగీకరిస్తారా? కనీసం నువ్వు కానీ, నీ కొడుకు కానీ, నీ కుటుంబం కానీ ఎవరన్నా బానిసలుగా బతకడానికి ఇష్టపడతారా? ఇంకా ఏమన్నారు, ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా లాంటి దేశాలు మా క్రైస్తవ దేశాలు అన్నారు కదా. మీకు బురుండి అనే దేశం గురించి తెలుసా పాస్టర్ గారు? ప్రపంచంలో అతి భయానకమైన దేశాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఈ బురుండి. ప్రపంచంలో 98% క్రైస్తవులు ఉన్న దేశం ఈ బురుండి. ప్రపంచంలో బిడ్డల యొక్క ఆకలి బాధలు తీర్చడం కోసం తల్లులు వ్యభిచారాన్ని వృత్తిగా మలుచుకున్న దేశం ఈ బురుండి. 98% ఉన్న క్రైస్తవ దేశంలోనే దేవుడు ఏమీ చేయటం లేదు. అలాగే ప్రపంచంలో అత్యధిక శిశు మరణాలు ఉన్న దేశం ఈ బురుండి. కానీ ఇక్కడ మీ దేవుడు ఎటువంటి మహత్యాలు ఏమీ చేయడు. కానీ ఇక్కడ మాత్రం మీరు గుడ్డి వాళ్లకు చూపును తెప్పిస్తారు, నడవలేని వాళ్ళ చేత పరిగెత్తిస్తారు, మాట రాని వాడి చేత మాట్లాడిస్తారు, HIV, AIDS, క్యాన్సర్ లాంటి రోగాలను సైతం మీరు మటుమాయం చేస్తారు. కానీ ఈ మాయల్ని మొత్తం మీరు ఇక్కడే చేస్తారు. ఎప్పటికి కూడా హాస్పిటల్ లాంటి వాటిల్లో మీరు చేయరు. అలాగే మీరు ముందు ఉన్నటువంటి క్రైస్తవ దేశాల గురించి చెప్పారే, వెనుకబడిన ఆఫ్రికాలోని క్రైస్తవ దేశాల గురించి ఎవరు చెప్తారు పాస్టర్ గారు? వీటిని మాత్రం మీ క్రైస్తవ దేశాలు అనరా? అలాగే మీరు చెప్పుకున్న మీ అమెరికా, రష్యా లాంటి దేశాల్లో సైతం కూడా ఈరోజు క్రైస్తవాన్ని వదిలిపెట్టి హిందుత్వం వైపు చూస్తున్నారు. ఎందుకు మీ యొక్క చర్చీలు మూతపడుతున్నాయి? ఎందుకు మీ చర్చీలు అమ్మకానికి పెట్టారో మీకు తెలుసా పాస్టర్ గారు? తెలియదు. ఎందుకంటే చదువుకున్న ప్రతి వారు బైబిల్ చదివి విషయ జ్ఞానంతో ఇది వాస్తవమా కాదా అని తెలుసుకున్న తరువాత ఇది అజ్ఞానాన్ని, అంధకారాన్ని ప్రోత్సహించే గ్రంథం అని తెలుసుకున్నారు. కాబట్టే సర్వే జనా సుఖినో భవంతు అనే సిద్ధాంతాన్ని నమ్మి హిందుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు, హిందుత్వాన్ని స్వీకరిస్తున్నారు. అలాగే మీ క్రైస్తవ దేశాల్లోనే అనేక దేవాలయాలు వెల్లువిరుస్తున్నాయి. హిందుత్వం వైపు ప్రపంచ దేశాలు సైతం చూస్తున్నాయి. దీన్నేమంటారు? యేసు పుట్టినటువంటి ఇజ్రాయెల్లోనే 18 సంవత్సరాల్లో పిల్లలకు బైబిల్ చదవటం అనేది నిషేధం పెట్టారు. ఇటువంటి బైబిల్ని ఏమంటారు పాస్టర్ గారు? ఇది దైవ గ్రంథమే అయితే 18 సంవత్సరాల్లో పిల్లలకి ఎందుకు చెప్పొద్దు అన్నారు? దీన్ని బట్టి ఆలోచిస్తే దీన్ని దైవ గ్రంథం అనాలా, లేకపోతే అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నటువంటి అజ్ఞానపు గ్రంథం అనాలా? చెప్పండి పాస్టర్ గారు. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారండి పాస్టర్ గారు? ఇదిగోండి, బయటపడ్డ యేసు బతుకనే పుస్తకం నేను రాసింది. దీనిలో విషయాలు తప్ప నిరూపిస్తే ₹1,00,000 ఇస్తామని, పూర్తిగా తప్ప నిరూపిస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి 70 మంది పాస్టర్లు రమ్మన్న ఒక్కడు రాలేదు. అలాగే ఈరోజు ఈ పుస్తకం పూర్తిగా తప్పని నిరూపిస్తే ₹1,00,00,000 ఇస్తా అన్న 60 మంది 80 మంది పాస్టర్లు పంపిస్తే ఒక్క పాస్టర్ కాబట్టి ఒక్క పాస్టర్ రాలేదంటే మీ బైబిల్లో ఎంత డొల్లతనం ఉందో అర్థం కావట్లేదా పాస్టర్ గారు? కనీసం ఈ పుస్తకం మీద
కేసు పెడితే 1116 ఇస్తామని చెప్పినా సరే, పుస్తకం మీద యేసును విమర్శిస్తా రాసినా సరే, ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా కేసు పెట్టడానికి ముందుకు రాలేదంటే ఇప్పటికైనా అర్థం చేసుకోండి పాస్టర్ గారు ఎంత డొల్లతనం ఉందో. ఒకే ఒక్క మాట చెప్పమంటారా? బైబిల్ని ప్రశ్నిస్తే చాలు కనుమరుగైద్ది. 4 సువార్తలు పట్టుకుంటేనే యేసు జీవితం ఎంత కల్పితమో అర్థమవుతుంది. జానుడు పొట్టకుట్టి కొరకు ఉచితంగా వచ్చే సంపాదన కోసం అక్రమ మార్గంలో మతం మార్చి వచ్చిన దశంభాగాలతో నువ్వేం సాధించావు? రోడ్డు పక్కన అడుక్కునేవాడి దగ్గర కూడా దిక్కుమాలితనంగా దశంభాగం అడుక్కు తింటుంది ఎవరు? మీరు కాదా? శ్రీరాముడు శ్రీకృష్ణుడు పుట్టాడంటానికి ఆధారాలున్నాయా? ఉన్నాయండి. మేవాడ్ ఉదయపూర్ రాజ కుటుంబానికి చెందినటువంటి మహారాజా మహేంద్ర సింగ్ గారు ఎవరో కాదు, శ్రీరాముని కుమారుడైనటువంటి లవుని యొక్క వారసుడన్న విషయం ఎంతమందికి తెలుసు? అలాగే జైపూర్ యువరాణి అయినటువంటి దియా కుమారి గారు కుసుని యొక్క వారసురాలన్న విషయం ఎంతమందికి తెలుసు? దియా కుమారి గారి తండ్రి అయినటువంటి మహారాజా భవానీ సింగ్ గారు ఎవరో తెలుసా? కుసుని యొక్క వంశంలో 307వ తరానికి చెందినటువంటి వ్యక్తి అన్న విషయం మీకు తెలుసా? 2019లో సుప్రీంకోర్టు అయోధ్య విషయంలో ఒక మాట అడిగి ప్రశ్న వేసింది. అది ఏమిటో తెలుసా? మీరు చెబుతున్నటువంటి శ్రీరాముడు అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఆధారాలు ఏమిటి అన్నప్పుడు దియా కుమారి గారు వారి తండ్రి గారి కుటుంబానికి సంబంధించిన ప్రాచీన పత్రాలను అలాగే వంశ చరిత్రను సుప్రీంకోర్టుకు సమర్పించి, అలాగే వాళ్ళ వంశవృక్షానికి సంబంధించినటువంటి కాగితాలను తీసుకువెళ్ళి సుప్రీంకోర్టుకు అందిస్తేనే సుప్రీంకోర్టు పూర్తిగా పరిశీలన చేసిన తరువాత అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క జన్మభూమి శ్రీరాముడిదే అని తీర్పు ఇచ్చిందన్న విషయం ఎంతమందికి తెలుసు పాస్టర్ గారు? శ్రీరాముని యొక్క వారసు ఇండోనేషియా, థాయిలాండ్, ఉత్తర కొరియా వరకు ఉన్నారు. థాయిలాండ్ మహారాజుని ఏమని పిలుస్తారో తెలుసా? థాయిలాండ్ మహారాజుకి పేరు చివర రామానే గౌరవార్థకంగా చేరుస్తారు. ఎందుకో తెలుసా? థాయిలాండ్ మహారాజులు కూడా శ్రీరాముని యొక్క వారసుడే. మీరు యేసు ఉన్నాడు, యేసు దేవుడని, కానీ బైబిల్లో యేసుకి 3 సోదరీమణులు 3 సోదరులున్నారు. మరి ఎక్కడన్నా యేసు యొక్క సోదరీమణుల పిల్లలు గాని సోదరుని పిల్లలు గాని ఎక్కడన్నా మేము యేసు యొక్క వారసులమని గాని పూర్వీకుడని చెప్పుకున్న ఒక్క ఆధారమన్నా ఉందా? యేసు పుట్టి ఎన్ని వేల సంవత్సరాలు? కేవలం ఈనాటికి 2024 సంవత్సరాలు. శ్రీరాముడు రాజ్యపాలన చేసింది 10,000 సంవత్సరాలు అన్నారే. శ్రీరాముడు పుట్టింది త్రేతాయుగంలో పుట్టాడు. త్రేతాయుగం నుండి కూడా ఇప్పటి వరకు శ్రీరాముని వారసులు ఇంతమంది కనిపిస్తుంటే మీ యొక్క యేసు యొక్క వారసుడు ఒక్కడు లేడు. కనీసం యేసు నిజమైన దేవుడు నిజంగానే ఉండాడంటానికి ఒక్క గుడ్డ ముక్క కాకపోతే ఒక్క గుడ్డ ముక్కైనా ఉందా పాస్టర్ గారు? అలెగ్జాండర్ అరిస్టాటిల్ పుట్టారంటారు. వాళ్ళు పుట్టిన దానికి ఆధారం ఉంది. వాళ్ళ వెనకమాల పుట్టిన యేసు పుట్టిన రోజుకి ఒక్క ఆధారమన్నా ఉందా పాస్టర్ గారు? అందుకనే మీ క్రైస్తవ దేశాలే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే వాటిని తీసి దిబ్బలో కొట్టి ఈరోజు సామాన్య శకం తరువాత సామాన్య శకానికి ముందు అని చెబుతున్నాయంటే కనీసం ఇది కూడా తెలుసుకునే అంధత్వంలో మీరుండి ఇప్పటికి కూడా యేసుని దేవుడుగా కొలుస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో తెలియని పరిస్థితి పాస్టర్ గారు నాది. పాస్టర్ గారు, ఇంగ్లీష్ బైబిల్లో యెహోవాని జెహోవా అని అలాగే యేసుక్రీస్తుని జీసస్ అని అంటారు కదా, నిజంగానే ఆ పేర్లు సృష్టి ఆరంభం నుండి ఉన్నాయంటారా? ఉన్నాయండి. పాస్టర్ గారు, ఒక చిన్న విషయం చెప్పమంటారా? జే అనే అక్షరం 1524 వరకు ఇంగ్లీష్ అక్షరమాలలోనే లేదు. జే అనే అక్షరాన్ని ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? జియాన్ జార్జియో ట్రిసినో అనే ఇటాలియన్ రచయిత పరిచయం చేస్తే వచ్చిన జే అనే అక్షరం ఇది. అంటే 1478 నుండి 1550 వరకు జే అనే పదాన్ని ఆయన పరిచయం చేయకుండా ఉంటే అసలు అక్షరమాలలోనే ఉండేది కాదు. అంటే మీరు చెప్తున్న ప్రకారం యేసు పుట్టిన 1500 సంవత్సరాల తర్వాత యేసుకు జీసస్ అనే పేరు పెట్టారా? లేకపోతే సృష్టి ఆరంభం జరిగే 6000 సంవత్సరాలు కాలేదు. అంటే సృష్టి ఆరంభం జరిగిన 5500 సంవత్సరాల తరువాత ఆయనకి జెహోవా అనే పేరు పెట్టారా? నువ్వు ప్రచారం చేస్తున్న జెహోవా జీసస్ అనే
పదాలు కూడా పేర్లు కూడా నిజమైనవి కాదన్నమాట. అసలుకి వాస్తవమైన పేర్లు ఏమిటి? అరబిక్ మైలో ఈషో అని, హిబ్రూలో యెహోషువ అని, ఇంకా అనేక వాటిల్లో అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు. హలో అన్నా, వస్తున్నా అన్న. ఓకే సరే అండి పాస్టర్ గారు, మరోసారి కలుసుకుందాం. ఉంటానండి. పాస్టర్ గారు, నాకు తెలిసి ఓ మాట చెప్పమంటారా? చెప్పండి. నాకు తెలిసి నా చిన్నప్పుడు చూసుకుంటే అన్నం పెట్టేటప్పుడు నా తల్లి అన్నపూర్ణేశ్వరయింది, చదువు చెప్పేటప్పుడు సరస్వతిగా మారింది, డబ్బులిచ్చేటప్పుడు లక్ష్మీదేవిగా మారింది, తప్పు చేసినప్పుడు కాళికాదేవిగా మారింది. మనకు తెలిసి మన అమ్మలోనే ఇంతమంది అమ్మల్ని చూడగలేనిది ఆ సర్వాంతరయామి రకాలుగా చూడొచ్చు, రకాలుగా ఉండవచ్చు, ఎన్ని అవతారాలుగా కనిపించవచ్చు. నీకు నాకు అసాధ్యమేమో. ఆ సర్వాంతరయామికి, సర్వం సృష్టించిన వారికి ఒక పేరు నుండి మరొక పేరులోనికి మారడం పెద్ద కష్టం కాదు. సర్వమందు ఉన్న ప్రాణం ఆయనది కాదా? అదృష్టం పట్టబోతుందంటే ఏంటో అనుకున్నా. ఇలా జరుగుద్దని ఊహించనే లేదు. అయ్యా, మళ్ళీ ఏం గుర్తొచ్చింది? భోజన సమయం అయింది, రండి. అతిథి దేవోభవ అనే దాన్ని విశ్వసించి పాటించేవాళ్ళం. ఇప్పుడు మీరు మా ఇంటికొచ్చిన అతిథి, రండి, దయచేసి అన్నం తిదురుగానే. వద్దండి, నా కడుపు నిండిపోయింది. పాస్టర్ గారు, కనీసం ఈ అయినా తీసుకోండి. కేవలం చిన్న నిప్పు కోసమే అహరోను కొడుకులను చంపిన నీ దేవుడు మీ ఇష్టం వచ్చినట్టు పేర్లు మారిస్తే మిమ్మల్ని చంపకుండా ఉంటాడా? మిమ్మల్ని నరకంలో వేయకుండా ఉంటాడా పాస్టర్ గారు? ఇవన్నీ వాస్తవాలే. తాతయ్య ఆ తర్వాత ఏం జరిగింది?